నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సెప్టెంబర్ నెలలో అండి అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? వీళ్ళు సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా ఉన్నది. కుటుంబ సౌఖ్యం అంటే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండటము, మేలు జరిగే విధముగా ఉండటము, అలాగే కుటుంబము అభివృద్ధి చెందటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటము జరుగుతుంది. ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు కుటుంబంలో మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. అలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు. అలాగే ఉద్యోగము కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి, వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఖచ్చితముగా కుదిరే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగులు చేసేటువంటి వాళ్లకు కాస్త వాళ్ళ అప్గ్రేడ్ కావటం, అంటే ప్రమోషన్లు లాంటివి రావటము కానీ, లేకపోతే శాలరీ జీతం పెరగటం లాంటివి కానీ, అరే నీకు రేపు నెలలో పెరుగుతుంది అని ముందే నిర్ణయం తీసుకుంటున్నారు అనేటువంటి వార్త వీళ్ళ చెవిన పడడం కానీ, లేదా ప్రమోషన్ ఇచ్చి నీకు జీతం పెరుగుతుంది అనేటువంటి ఇది ఉండటం కానీ, ఇలాంటివి జరుగుతాయి. మంచి ఉద్యోగం, ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి ఉద్యోగాలు పొందేదానికి ఉన్నది. అలాగే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు అధికారుల యొక్క మన్ననలు, ప్రశంసలు పొందడం, వీళ్ళు అధికారులు ప్రశంసలు పొందుతారు. ప్రయత్న కార్యములు నెరవేరుతాయి. ఏది ప్రయత్నం చేసినా నెరవేరడానికి సిద్ధంగా ఉంది, నెరవేరుతాయి. ఆటంకాలు ఏమీ ఉండవు. ఏదో 1-2 దానిలలో ఆటంకాలు ఉండవచ్చును, మిగతాటివి ఏవి పట్టుకున్నా వీళ్లకు అనుకూలవంతముగానే ఉన్నాయి గాక. తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి అంటే, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, వృధా కలహములు, నిష్కారణముగా కలహాలు వచ్చే అవకాశం ఉంది ఒకటి. రెండవది, వీళ్ళు లేకపోయినా, వీళ్ళ ఆ సన్నివేశంలో లేకపోయినా ఒక నిందల పాలు కావటం, ఆయన ఇలాంటివాడు అలాంటివాడు అని అనిపించుకోవటానికి, దాని వలన కాస్త మనక్లేశం, నేను అక్కడ లేను కదా, నాకేమిటి సంబంధము, వీళ్ళు నన్ను అనవసరంగా అనుకున్నారు అనేటువంటి భావనతో కించిత్ వాళ్లకు బాధ కలుగుతుంది గాక. అలాగే శరీరములో వాతము, పిత్తము, కఫము అని ఇవి ఉంటాయి. అటువంటి వాత రోగములు సంభవించేటువంటి ఇది కాస్త చూపించవచ్చును. తద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే చూపించుకుంటే వెంటనే పోయేదానికి కూడా మేలు జరుగుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలు, ఏదో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవి ఒక్కసారి చూపించుకుంటే మేలు జరుగుతుంది గాక. చంచలమైనటువంటి బుద్ధి ఉండరాదు, ఏకోన్ముఖంగా ఒకే దాని మీద అనేటువంటి అభిప్రాయంతో ఉంటేనే వీళ్లకు మేలు జరుగుతుంది గాక. అట్లాగే బంధువుల వలన, మిత్రుల వలన కాస్త విరోధాలు పెరిగే ఇది కూడా ఉన్నది. నేను అందుకే చెప్పా, మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాట ఎప్పుడైతే జాగ్రత్తగా మాట్లాడతారో మేలు జరుగుతుంది గాక. వీళ్ళు ప్రయాణం చేసే ప్రతి చోటికి, ఎక్కడికి వెళ్ళినా వీళ్లకు కాస్త ఆదాయంకు సంబంధించినటువంటి మాటలే మాట్లాడుకుంటారు. తద్వారా యోగవంతముగా ఉన్నది వీళ్లకు. ఇది వీళ్ళ యొక్క సింహరాశి వాళ్ళ యొక్క ఈ మాసం అంతా కూడా వీళ్ళు చేసుకునేటువంటి విధానం. అయితే అండి, సింహరాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు? సింహరాశి వాళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు, మేలు జరిగేదానికి కావాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటంటే, ఇప్పుడు గణపతి నవరాత్రులు వస్తున్నాయి. గణపతి నవరాత్రులలో శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం ఒకటి. అలాగే గణపతికి కాస్త అటుకులు, బెల్లము, గణపతి దగ్గర ఎన్నో కొన్ని, వీళ్ళకు 1/4 కిలో అటుకులు, 1/4 కిలో బెల్లం తీసుకువెళ్ళి గణపతి దగ్గర పెట్టి, గణపతికి మాత్రమే 11 ప్రదక్షిణలు చేయటం అనేటువంటిది చాలా యోగదాయకం. గురుగారు, సెప్టెంబర్ నెలలో ఉంటే అసలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసములో చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది.
నేను గత చాలాసార్లు చెప్పాను, ఇంకొక 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యముగా కన్యారాశి వాళ్లకు బాగుంటుంది. అయితే గురువుగారు మాకు రుణాలు అట్లాగే ఉన్నాయి, రుణాలు తీర్చుకోలేకపోతున్నాం, మా వ్యాపారాలన్నీ స్తంభింపబడి ఉన్నాయి, అవి ఎలా తెరుచుకోవాలనో తెలియదు, బ్యాంకుల్లో ఉన్నాయి, సీల్ చేశారు, లేదా మేము డబ్బులు కట్టాలి, మాకు ఎక్కడా అగమ్య గోచరముగా ఉన్నది, ఎటు పాలుపోవడం లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే అమ్మ, ఖచ్చితముగా మళ్ళీ మీ యొక్క ఉన్నతమైనటువంటి దశ తప్పకుండా మీకు వచ్చి తీరుతుంది. 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యముగా వేలవలసినటువంటి మీరు ఎక్కడో ఒకరు ముందు ఒకరికి వెనక జరగవచ్చును. ఏ ప్రతిభ ఉంటే మీరు ఇంతదాకా ఇన్ని అప్పులైనాయి, ఇంత చేస్తూ ఉన్నారు, మరి మీ సొంత ప్రతిభతోనే కదా ఇంతవరకు వచ్చి ఇంత జరిగింది అంటే అవి క్లియర్ చేసుకోవడం కూడా వీళ్ళ తెలివితేటలు, సొంత తెలివితేటలతోనే చేసుకుంటారు గాక. చాలా వరకు మా తెలివితేటలు పనిచేయడం లేదు, ఏం చేయాలనో అర్థం కావడం లేదు అనేటువంటిది అనుకుంటూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఆ సంస్థల యొక్క వాస్తు దోషాలు ఏమున్నాయో చూసుకొని ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది చూసుకొని దానికి సంబంధించినటువంటి చేసుకుంటే మేలు జరుగుతుంది. ఒకటి. ఏది ఏమైనా విద్య ఉద్యోగములు అనేటువంటివి తప్పకుండా విద్యార్థులకు బాగుంటుంది, కొత్తగా ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. కన్యారాశి వాళ్లకు ఏదైనా సాధించలేకపోయినామే అనేటువంటి బాధ ఉండదు. చిరకాలము నుండి కోర్టులో ఏమైనా వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలముగా వస్తాయి. భూపరంగా మంచి లాభాలను తీసుకోబోతున్నారు. వ్యాపారపరముగా చాలా అనుకూలవంతముగా ఉన్నది. వ్యాపారపరంగా బాగుంది. భూముల వలన భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు సాధించబోతున్నారు. కోర్టులో ఉండేటువంటి వివాదాలు అంటే క్రిమినల్ కేసులు మినహా, క్రిమినల్ ఏమన్నా ఉన్నాయనుకోండి, వీళ్ళు పొరపాటున క్రిమినల్ ఏదన్నా చేసి కేసులు ఉంటే అవి మనం చెప్పలేము. సివిల్కు సంబంధించినటువంటివి ఏవి ఉండినా, ఏ పొరపాట్లు ఉండినా వాటికి వీళ్ళకు ఊరట కలిగేటువంటి విధముగా అయితే ఉంటుంది. అయితే అంటే ఆర్థికంగా ఏ విధంగా ఉంటారు? ఆర్థికంగా చాలా బాగుందమ్మా, వస్తుంది. వీళ్ళకు తప్పకుండా డబ్బులు వచ్చి తీరుతాయి. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఉన్నాయి. తర్వాత కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. వీళ్ళ మాట కాదని ద్వేషంతో ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళు కావాలి అని వీళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది, లేదా వీళ్ళను పిలిపించుకోవడం జరుగుతుంది. నువ్వు ఏదో లేవయా, జరిగిపోయింది గతంలో, నువ్వు రా మళ్ళీ నా దగ్గరికి, నువ్వు ఉంటేనే మేలు, నువ్వు చేసుకుందాము అని పిలుపు వీళ్ళకు చాలా ఊరటనిస్తుంది. వీళ్లకు యోగమే, వీళ్ళ తెలివితేటలు వాళ్లకు యోగమే. ఇద్దరికీ ఓ యోగం ఉంటేనే కదా పిలుస్తారు ఒక సంస్థలోకి. అలా యోగవంతమైనటువంటి ఇది ఉంటుంది గాక. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకి, రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. అనూహ్యముగా రాజకీయ నాయకులు సలహాదారులుగా కూడా కొంతమంది నియమింపబడడం లాంటివి జరుగుతాయి. కొన్ని కొత్త ప్రయోగాలు వీళ్ళ తెలివితేటలతో చేయడానికి కొంతమందికి దోహదపడతారు గాక. కన్యారాశి వాళ్లకు ఈ మాసము చాలా అనుకూలముగా ఉన్నది. నూతన గృహం కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా కొనుక్కుంటారు గాక. కన్యారాశి వారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? కన్యారాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, బాగుండాలి అని అనుకునేట్టుగా ఉంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిహారం చేసుకునేది ఒక పద్ధతి. ఇప్పుడు సెప్టెంబర్లో గణపతి నవరాత్రులు వస్తున్నాయి. ఈ గణపతి నవరాత్రులలో ఒక మంగళవారం నాడు గణపతికి వీళ్ళు చేయాల్సింది ఏమంటే 3.5 లీటరు పాలు గణపతికి ఇచ్చి అభిషేకము చేసుకొని, గరక దొరుకుతుంది, గరక తర్వాత అటుకులు బెల్లము తీసుకువెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టి, అలాగే 1.25 కిలో బియ్యము వినాయకుడు అక్కడ పూజ చేసేటువంటి పూజారికి ఎంతో కొంత దక్షిణ పెట్టి ఇచ్చి 9 ప్రదక్షిణలు చేస్తే వినాయకుడికి చాలు, బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు.